సంధ్య థియేటర్ కేసు అయితే ఇప్పుడు భాస్కర్ గారు ఆయన అయితే కేసు వాపస్ తీసుకోవాలని చెప్పి ఆయన అనుకుంటున్నారంట. సో వాపస్ తీసుకున్నారా లేదా తీసుకోబోతున్నారా? ఇంకా తీసుకోలేదు, తీసుకుంటా అని మీడియా ముఖంగా చెప్పాడు. సో ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భార్య చనిపోయింది, వాళ్ళ కొడుకు విషమ పరిస్థితిలో ఉన్నాడు. సో చనిపోయిన ప్రాణం ఏ విధంగా రాదు. ఆయన కేసు పెట్టినా, వాళ్ళు ₹1 కోట్లు ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చి 10 కోట్లు ఇచ్చినా కూడా మనిషి ప్రాణం అయితే రాదు. సో ఆయన ఓకే, వాళ్ళ ప్రాణం తిరిగి రాకపోయినా వాళ్ళ నుంచి మాత్రం నాకు సపోర్ట్ దొరుకుతుంది. మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన చికిత్స కార్డ్స్ నేను ఎక్కడ పెట్టుకుంటాను. సో అక్కడ అల్లు అర్జున్ ముఖ్యంగా చూసుకుంటే అందరూ కూడా ఏమంటున్నారు, అసలు ఆయన పట్టించుకోవడం లేదు, ఏదో మాట చెప్పాడని అంటున్నారు. కానీ ఈయన ఏం చెప్తున్నా అంటే జరిగిన 2 రోజుల నుంచి అల్లు అర్జున్ గారు మాకు టచ్ లో ఉన్నారు. సో వాళ్ళ టీం వస్తున్నారు, హాస్పిటల్కి వచ్చారు, మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటున్నారు అని చెప్పి ఈయన చెప్తున్నారు. సో అయితే ఆయన ఏమంటున్నారంటే 10 లక్షలు ఎంతవరకు ఇచ్చారంటే 25 లక్షలు అనౌన్స్ చేశారని తెలుస్తుంది. కానీ జరిగిన 2 రోజుల తర్వాత 25 లక్షలు అనౌన్స్ చేశారు. కానీ ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే సెకండ్ డే నుంచే మొత్తం అంత హాస్పిటల్ సంబంధించిన వర్క్ ఆయన చూసుకుంటున్నారని చెప్తున్నారనమాట. బట్ ఇంకా అప్పటికే జనాలు చాలా వరకు పట్టించుకోవట్లేదు, వెళ్ళి కలవట్లేదు, దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు చూసుకుంటున్నారు, సినిమా సక్సెస్ లో ఉన్నారు, ఇక్కడ ఒక అబ్బాయి విషమ పరిస్థితిలో ఉన్నాడు, మీకోసం వచ్చారు, మీ అబ్బాయిని పట్టించుకోరు, ఇట్లా రకరకాలుగా అంటున్నప్పటికీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే సెకండ్ డే నుంచి అంత హెల్త్ బులెటిన్ కానీ ఎప్పుడు కండిషన్ ఎట్లా ఉంది, ఏ చికిత్స అందిస్తున్నారా లేదా, దానికి ఇంకేం అవసరం అన్ని కూడా వాళ్ళు పాయింట్ టు పాయింట్ తెలుసుకుంటున్నారంట. సో నాకు అల్లు అర్జున్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. అదే కాకుండా ఆయన 25 lakhs చెప్పారు, 10 lakhs ఇచ్చారు, మిగతా ఇచ్చినా ఇవ్వకుండా అది వేరే విషయం. 10 lakhs ఇచ్చారు, ఇంకా చికిత్స మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. అండ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా 50 lakhs ఇచ్చారు. అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 lakhs ఇచ్చారు. సో ఆయన కూడా ఇంకా ఫ్యూచర్ లో ఈ పిల్లాడి చదువు గురించి కానీ ఆయన హెల్త్ గురించి కానీ ఏంటంటే దిల్ రాజు గారు కూడా వెళ్ళి నేను చూసుకుంటాను, ఒకవేళ ఈయన భాస్కర్ గారికి ఏ జాబ్ కావాలన్నా నేను ఇప్పిస్తాను, నేను ఇస్తానని చెప్పి ఆయన కూడా భరోసా ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ కుటుంబానికి హామీ ఇవ్వడానికి, వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి రెడీగా ఉన్నారు. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ జైలుకి వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళ ఇంటికి లైన్ కట్టారు, కానీ అక్కడ కుటుంబాన్ని పట్టించుకుంటున్నారు లేదని మనకు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే వాళ్ళు కూడా మా సైడ్ మాకు సపోర్ట్ తెలుపుతున్నారు, టాలీవుడ్ నుంచి చాలా మంది మాకు సపోర్ట్ తెలిపారు అనే విధంగా కూడా ఈయన చెప్తున్నారు. బాబు గారు కూడా ఆయన చూసారు, ఆయన కూడా ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. సో మరి ఏంటంటే ఎవరికి వీలున్న టైంలో వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు, బట్ ఇంకా రావట్లేదు అంటే సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఎందుకులే అని చెప్పి కొంతమంది అవుతున్నారేమో, బట్ చూద్దాం. సో మొత్తానికి ఆయన చెప్పిన వివరాల ప్రకారం అయితే మాకు అల్లు అర్జున్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ కేసుని మాత్రం నేను వాపస్ తీసుకుంటాను, దీని వెనకాల ఎవరి బెదిరింపులు కానీ ప్లాన్ కానీ ఇంకేం కూడా లేదు, నా అంతా నేను ఓన్ గా ఈ డెసిషన్ తీసుకుంటానే విధంగా చెప్పాడు. సో అందరూ కూడా దీన్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు.